ధనుష్ ఖర. అనవసరమైన వస్తువులను కూడా నిత్యావసర వస్తువులుగా మార్చటం. 1990 బ్యాక్గ్రౌండ్ అవును, ఇరాన్తో అమెరికా యుద్ధం చూస్తున్నాం. ఈ సినిమా నేపథ్యం వచ్చేసి ఇరాక్తో అమెరికా యుద్ధం. సమాజమే దొంగగా మారిపోయింది. ఎమోషన్స్ బాగున్నాయి. అంటే ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అయ్యేటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి సినిమాలు. రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఊరు రైతులు ఎలా బలైపోయారు. కానీ ఇక్కడ అవసరాలు అని చెప్పి అంటగట్టి మమ్మల్ని బ్యాంకులు కేసు కట్టేస్తున్నారు. అదే చిన్న పాయింట్ని సినిమా టేకింగ్ అదంతా తనని తాను ఆర్గానిక్గా ఉంచుకుంటాడు. ఆ పాత్ర పరిధి మేరకే బిహేవియర్ ఉంటుంది. ధనుష్ కూడా ఆడియన్స్కి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడు ఎప్పుడు. వరదరాజు గారు, ధనుష్ ఖర సినిమా థియేటర్లోకి వచ్చేసింది, మనం చూసి వచ్చాం ఇప్పుడే. ఏంటి పరిస్థితి, మీకు ఎలా అనిపించింది ఖర ధనుష్? అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తీసుకున్నాడు డైరెక్టర్ విఘ్నేష్ రాజా. అంటే బ్యాంకులు ఎలా ఎరలు వేస్తాయి జనాలకి, కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో అనవసరమైన వస్తువులను కూడా నిత్యావసర వస్తువులుగా మార్చటం. జనరల్గా నిత్యావసర వస్తువులు అంటే మనం గూడు నీడ అంటాం. ఈ గూడ నీడ దీనికంటే మించి చాలా అంశాలని నిత్యావసర వస్తువులుగా మార్చేయటం అనేది కన్జ్యూమరిస్టిక్ సొసైటీ. అంటే కనీసం ఒక 5 లక్షల సెల్ ఫోన్ ఉండాలి, ఒక కారు ఉండాలి, ఇలా కొన్ని ఇవి సెట్ చేసేసి దానికి ఈఎంఐ వ్యవస్థ ఒకటి పెట్టి నెమ్మదిగా ట్రాప్ చేసి ఏదో రకంగా వస్తువులు కొనుగోలు చేయించి ఈ ట్రాపింగ్ ప్రోగ్రాము ఈ రకంగా ఈఎంఐల్లో జనాలను ఇరికించటం, ఈ ఇరికించే ప్రాసెస్లో వీళ్ళ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా టోక్గా కబ్జా చేయటం, ల్యాండ్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవటం. ఇది చాలా కాలంగా దీని మీద ఒక విమర్శ నడుస్తోంది ప్రపంచవ్యాప్తంగానే. అయితే ఈ సినిమాలో ఒక గ్రామం యూనిట్గా తీసుకుని అక్కడ ఈ లోన్ పేరుతో ఎలా రైతాంగాన్ని వీళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటున్నారు, అలాగే భూములు ఎలా జప్తు చేస్తున్నారు అనేది వీళ్ళకి అవసరం లేని వస్తువులను కూడా. అవును, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇరాన్తో అమెరికా యుద్ధం చూస్తున్నాం. ఈ సినిమా నేపథ్యం వచ్చేసి ఇరాక్తో అమెరికా యుద్ధం. అంటే సద్దాం హుస్సేన్ గల్ఫ్ క్రైసిస్, ఆ రోజుల నాటి సంఘటనలు. అప్పుడు కూడా ఈ పెట్రోల్ క్రైసిస్ ఉంది అప్పుడు కూడా. ఆ పెట్రోల్ క్రైసిస్ సన్నివేశాలు కూడా దొరికినాయి ఈ సినిమాలో. అదేదో కాంటెంపరీ అనుకుంటే కాదు, అది అప్పటి గల్ఫ్ వార్, ఇది ఇప్పటి గల్ఫ్ వార్. అయితే ఈ సందర్భంలోనే సెల్ ఫోన్లు ఇలాంటివి ఏవీ లేవు సినిమాలో. సెల్ ఫోన్లు లేవు, అన్నీ మామూలు ల్యాండ్ లైన్ల మీద నడిపాడు. ఆ రోజుల్లో బహుశా తనకి ఇన్స్పైర్ చేసినటువంటి ఏదైనా రియల్ ఇన్సిడెంట్ ఉండి ఉండొచ్చు నేపథ్యంలో. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనేది ఒక ప్రోవర్బ్ ఉంది మనకి. ఒక చోట పోగొట్టుకుని ఇంకో చోట వెతికితే దొరుకుతుందా అని. కాబట్టి దీన్ని పట్టుకొచ్చి ఇక్కడ అప్లై చేశాడు. అప్లై చేసి ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కోవటం, పోగొట్టుకోవడానికి కారణాలు ఏమిటో వెతకటం, ఆ వెతికిన చోట జీవితాలు దుర్భరం కాకుండా తిరిగి అక్కడి నుంచే రిసోర్స్ వెతుక్కుని తిరిగి జీవితాలు బాగు చేసుకోవాలి అనే ఒక సందేశం ఇస్తూ ఈ కథని డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఆ డిజైనింగ్లోకి ఒక దొంగని ప్రవేశపెట్టాడు. దొంగ అని మీరు అంటున్నారు, ఆ దొంగేనా కాదా ఈ గొడవంతా వేరే. అంటే అసలు సమాజమే దొంగగా మారిపోయింది. సమాజమే దొంగగా మారిపోయిన తర్వాత అంటే మనకి గతంలో సినిమాల్లో ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారు తీసినటువంటి క్షణక్షణం సినిమాలో కూడా ఒక 50 లక్షల దొంగతనం మీద నడిచే కథ అది. ఆ డబ్బులు క్లోక్ రూమ్లో ఉంటాయి, ఆ రిసిప్ట్ కోసం యుద్ధం సినిమా అంతా. ఫైనల్గా రిసిప్ట్ పోలీసులకు చేరుతుంది, డబ్బులు పోలీసుల దగ్గరికి వెళ్తాయి. ఇలా చాలా సినిమాల్లో అదొక నామ్గా ఉండేది. సినిమా అంతా ఎటు తిరిగినా కానీ ఫైనల్గా ఆ డబ్బులు గవర్నమెంట్కి చేరాలి అనేది ఒక పద్ధతి. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రైవేట్ రంగము ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఈ దోపిడీ డబ్బులు ఎవరికి చేరాలి అంటే జనానికి చేరాలి అనేటువంటి కంక్లూజన్తో సినిమాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. గతంలో లాగా పోలీసులకు అప్పచెప్పడం అనే ప్రోగ్రాం ఇప్పుడు విలువగా లేదు. మారిన విలువలు అలాగే బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్నటువంటి దోపిడీ పద్ధతులు, దీన్ని కూడా ఈ సినిమాలో ఇంకొక లేయర్గా నడిపాడు.
ఎమోషన్స్ బాగున్నాయి. ఇది అంటే ఎమోషన్స్ హ్యూమన్ ఎమోషన్స్ని హ్యూమన్ ఎమోషన్స్ రైజ్ చేసే సన్నివేశాలు ఉన్నాయి సినిమాలో. అంటే ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అయ్యేటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి సినిమాలో. అందువలన కథతో కనెక్ట్ అవ్వటం మాత్రమే కాదు, క్యారీ అవుతారు. ఈఎంఐ లేకుండా మనిషి ఉన్నాడా ఇప్పుడు అనేది చూస్తే థియేటర్లో కూర్చున్నటువంటి జనాల్లో ప్రతి సీటుకి ఒక ఈఎంఐ ఏదో ఒకటి ఉంది. ఏదో పద్ధతిలో నెలకి ఎంతో కొంత బ్యాంకుకి కట్టాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఇన్కమ్ లేక కట్టకపోతే ఏమిటి పరిస్థితి అనేది. ఇదంతా ఒక లోన్ కోసం ఒక బ్యాంకుకి వెళ్ళి అప్రోచ్ అయిన దగ్గర నుంచి సినిమా మొదలవుతుంది. బ్యాంకులు ఎలా దొంగతనాలు చేస్తున్నాయి జనాల జీవితాలని, బ్యాంకులను అడ్డం పెట్టి ఎలా ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు, ఈ మార్కెట్ ఎకానమీ అనేది బ్యాంకులను ఎందుకు ముందుకు తీసుకొచ్చింది, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ చేస్తున్నటువంటి దారుణాలు ఏమిటి అనే దాన్ని బేస్గా తీసుకుని ప్రజల జీవితాలతో కనెక్ట్ అయ్యే సన్నివేశాలు అల్లుకుంటూ 90స్లో జరిగిన కథలాగా 90స్లో మొదలవుతుంది కథ. నిజానికి అప్పుడే మొదలైంది మనకి. మన జీవితాల్లోకి బ్యాంకులు ప్రవేశించటం, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ మొదలైంది అప్పుడే సీరియస్గా. మొదలైన తర్వాత ఆ రోజుల్లో నిజానికి ఈ సినిమాలో వాడినటువంటి బ్యాంకు అదేమీ బీభత్సమైన బ్యాంకింగ్ కాదు, కానీ అప్పటికే బ్యాంకింగ్ సెక్టార్లో మోసాలు ప్రవేశించినాయి అనే పద్ధతిలో వెళ్ళాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్యాంకింగ్ ఫ్రాడ్లతో పోలిస్తే అది ఏమీ కాదు. ఓకే, అందుకని చాలా ముందుకు వచ్చేసాం మనం. ఈ ముందుకొచ్చిన పరిస్థితుల్లో నుంచి ఒక్కసారి ఆయన చూపించిన ప్రపంచంలోకి వెడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడి ఉండొచ్చు అనిపించింది. కోర్స్ అక్కడ రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఊరు రైతులు ఎలా బలైపోయారు అంతే. రైతులు అనే కాదు, దీనిలో చాలా విషయాలు తడిమాడు. మీరు కారు కొన్నారా అంటే మీరు ఈఎంఐ కడుతున్నారా అని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. అవును, అడిగితే కడుతున్నాను అంటాడు ఆయన. ఎందుకు కడుతున్నారంటే కారు, మీరు లగ్జరీ కోసం కారు కొన్నారు, కానీ ఇక్కడ అవసరాలు అని చెప్పి అంటగట్టి మమ్మల్ని బ్యాంకులు కేసు కట్టేస్తున్నారు అని చెప్తాడు. ఇలా బ్యాంకింగ్ సెక్టార్ నుంచి జరుగుతున్నటువంటి దోపిడీ దాని మీద కేంద్రీకరించి తీయటం అనేది అప్రిషియేట్ చేయదగినటువంటి అంశమే. ఓకే, అందుకని సినిమాలో పెద్దగా అంటే హీరో క్యారెక్టరు, ఎలివేషన్స్ వాటిని కూడా మిక్స్ చేసుకుంటూ ఈ పర్పస్ఫుల్ స్టోరీని కమర్షియల్ మీటర్లోనే నడిపాడు. అదే చిన్న పాయింట్ని సినిమా టేకింగ్ అదంతా. అవును, అంటే ఆర్గానిక్గా ఉంది సినిమా. ధనుష్ చేసే ప్రతి సినిమాలోనూ అది చూసుకుంటాడు జాగ్రత్తగా, తనని తాను ఆర్గానిక్గా ఉంచుకుంటాడు. ఆ పాత్ర పరిధి మేరకే బిహేవియర్ ఉంటుంది, ఎక్కడ ఏ ఎమోషను కూడా అతిగా ఉండదు. తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాగే మమతా బైజు తను చేసినటువంటి క్యారెక్టరు అంటే సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో నుంచి అర్థమయ్యే దీనికి వెడుతుంది ఆ స్టేజ్కి ఆ క్యారెక్టర్. అంటే పాత విలువలు కాదు, కొత్త విలువలు వచ్చేసినాయి జీవితాల్లోకి, కొత్త విలువలను అడాప్ట్ చేసుకోవాలి అనే కంక్లూజన్తో ముగిసే క్యారెక్టర్ అమ్మాయి బాగా చేసింది. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా ధనుష్ కంటే కూడా చెప్పుకోవాల్సింది రవికుమార్ గురించి. కేఎస్ రవికుమార్ తను చాలా గొప్పగా నటించాడు. అంటే కొన్ని సన్నివేశాల్లో ఎస్వి రంగారావు గారు అలాంటి లెజెండరీ ఆర్టిస్టులని గుర్తు తెచ్చే లెవెల్లో ఆయన పెర్ఫార్మెన్స్ నడిచింది సినిమాలో. అందుకని ఆర్టిస్టిక్గా సినిమా బాగుంది. అలాగే ఎంచుకున్నటువంటి పాయింట్ బాగుంది, కరెక్ట్గా అంటే కాంటెంపరీ సొసైటీకి కనెక్ట్ అయ్యే పద్ధతిలో ఉంది. నేరమే అధికారమై రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కడు దొంగగా మారక తప్పదు అనేది టోటల్గా స్టోరీ లైన్. ఆ చిన్న లైన్ మీద ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా నేరాలు నడుస్తాయి అనేది చెప్తూ ఫైనల్గా హ్యూమానిటీయే గెలుస్తుంది స్ట్రక్చర్ కంటే కూడా అని కంక్లూడ్ చేస్తాడు ఆ పోలీస్ క్యారెక్టర్ నుంచి. అది కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు తను సూరజ్. అలా ప్రతి ఆర్టిస్టు ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని నటించటం అనేది సినిమాకి చాలా అడ్వాంటేజ్గా మారింది. ఎంచుకున్న లైను, నడిపిన పద్ధతి, నటించిన పద్ధతి, ఇవన్నీ కూడా సినిమాని ఆడియన్స్కి దగ్గర చేసే పద్ధతిలో ఉంది. తమిళ్లో రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చూడాలి. జనాలైతే సినిమా బాగానే ఉంది, కాకపోతే కొంచెం లాగు ఇలాంటి అభిప్రాయాలతో ఉన్నారు. కానీ సినిమా థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ఎక్కడా కూడా
బోర్ ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకురాలేదు. తను చాలా అదేనండి. ఎంగేజింగ్గానే నడిపాడు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకుండా ఒక నార్మల్ సినిమా. ధనుష్ కూడా ఆడియన్స్కి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడు ఎప్పుడు. ఎవడు ఏదో డిఫరెంట్ లైన్లో ఉంటుంది సినిమా, కొంత సామాజిక స్పృహ ఉంటుంది అనే ఉద్దేశంతో థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకి ఇది అంటే వర్త్ వాచింగే. ఓకే, ఇబ్బంది పెట్టే సినిమా అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్